హాయ్ ఫ్రెండ్స్, హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్ కోసం క్లాత్ని 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని మీ హ్యాండ్ పొడవు ఎంత ఉంటుందో అంత మార్క్ చేసుకోండి. ఇది 37 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఫ్రెండ్స్, కాబట్టి నేను 3.5 ఇంచుల చంకడౌన్ ఉండేలాగా మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసుకుని 9.5 ఇంచుల మనకి చెస్ట్ కొలత వస్తుంది కదా, దీనికి ఒక 1/2 ఇంచు కలుపుకొని పావు తక్కువ 10 ఇంచులు హ్యాండ్ యొక్క క్లాత్ ఫోల్డింగ్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. వెనక్కి 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని హ్యాండ్ పొడవు దగ్గర 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని చంక డౌన్ వరకు ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా కలుపుకోండి. ఇందులో ఫ్రంట్ పార్ట్కి చంక డౌన్ లోతు తీస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచు లోతు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని మీరు హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర నేను ఇక్కడ 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను, 8.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ షేప్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు దగ్గర చిన్నగా డాట్ని కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒకవైపు ఖర్చు వచ్చేలాగా కట్ చేశాను.